అవురా 90 తాగితే నిజంగా సలిపెట్టాదిరా? అంత పవర్ ఉంటుందా 90కి? ఓరు వారి సినిమాలో చూతురా వారా తాగిన తర్వాత లోపల మంచి బయటకు వద్దరంటారా కన్నగట్ల కాదు తాగి లోపల ఉండి మంట పెడతారు అందుకే నాకు ఎచ్చ ఉంటదిరా. ఏ ఇది కొత్త డైపర్ కాదు, మా చెల్లి వరాక తిందా దొడ్డికేయింది. మా అమ్మ పెంట బొందల వారైతే తీసుకొచ్చిన. ఏంద్రా ఏం పట్టుకొని రాకుండా అచ్చి మంటకాడ కూర్చొని అవుతాను. చల్ నడు. ఇది వేసుకునే టైర్ కాదు, నేను వేసుకోంగా పొక్కలు పడ్డ డైర్. బస్సు మనగా అప్ప నుంచి ఎటు పోయినవురా? ఒకడేమో డ్రాయర్ పట్టుకొస్తాడు, ఒకడేమో డైపర్ పట్టుకొస్తాడు, ఒకడేమో చెప్పు పట్టుకొస్తాడు, ఒకడేమో షిపిరి పట్టుకొస్తాడు. అసలైన వ్యక్తి నువ్వురా, గింత గడ్డి పట్టుకొచ్చినావు. ఇగో దొంగతనం చేసుడు అద్దు ప్రజ్వల్ గడ్డి అంటే ఇన్నవా? ఏం కాదు మనం దొరుకుతావా? దొరికితే దొంగ లేకపోతే లేదంటే కదా. ఇప్పుడు దొరకలేదు కదా, ఎందుకు కొడతారు? ఆల్రెడీ మనం దొరికినాం. అయినా సీసీ కెమెరాలో చూసిండట, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పొల్లు తిట్టిండు. ఇంకా నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఏంది దొరికిర్రా? నేను లేనిదేనా ఏంది? నువ్వు లెవ్వని సంబరపడుతున్నావారా? ఆయనకు దొరకలే కావచ్చు, కానీ మాకు దొరికినావు గారా. మమ్మల్ని కొట్టలేదు పిల్లగా, కొట్టిన దానికన్నా ఎక్కువ తిట్టిండు. అందుకే నీ మీద కోపం తీర్చుకుంటాను. గడ్డి తెచ్చినాక మీరు మంట కావాలేదా? కాయనవు ఇవాళ నుంచి మంట కాగటోళ్ళు వాళ్ళ ఇంటికాడ నుంచి ఏదో ఒక పాత వస్తువు తెచ్చుకోవాలి. మేమందరం కట్టన తెస్తాను. సరే నేను కూడా ఏదన్నా ఒకటి పట్టుకొస్తా. గడ్డి కట్టలు వేసుకపోదామని చెప్పి నువ్వు రమ్మని చెప్పిండు వచ్చినా మరి అడ్రస్ ఇదేనాక ఈడ చూస్తేనేమో గడ్డి కట్టలేవు. ఈ అక్క ఇది ఏం కోస ఇది ఏడీడు వీడు అశోక్ గాని లెక్కనే ఉన్నాడు. అశోక్ గాని లెక్కనుండేంది? అశోక్ గానే ఓరు ముండో కొడుక నువ్వేనారా? ఇన్ని రోజులు ఏడవైనావురా? మొత్తం కంటికే బంగారం అయినావు. కిరాయిగా ఉన్న ఆటో కొడుతున్నారు రోజు. అదేందిరా? అదే ఆటో కొని కిరాయిలు కొడుతున్నారా? ఓ గట్లనా? సరే గాని మరి ఈ మధ్య షూట్లో కూడా అత్తలేవేమరా? మధ్య మధ్యలా వేరే షూటింగ్ లో పోతున్నారా, అందుకే ఈ మధ్య అత్తలేను. ఓ గట్లనా? చలిగిట్ట నీకు బాగా పెడుతుంది కావచ్చు అని అత్తలేవని నేను అనుకుంటేని. ఏగా చలికి భయపడుతున్నారా? ఎంత చలి పెట్టినా కూడా 90 కుది కిరాయిలు పోతున్నారా నేను? అవురా 90 తాగితే నిజంగా చలి పెట్టాదిరా? అంత పవర్ ఉంటుందా 90కి? ఓరు వారి సినిమాలో చూతురా వారా తాగిన తర్వాత లోపల మంచి బయటకు వద్దరంటారా కన్నగట్ల కాదు తాగి లోపల ఉండి మంట పెడతారు అందుకే నాకు ఎచ్చ ఉంటదిరా. సాల్తీ ఇనటోడు ఉంటే చెవులో ఫుల్ పూలు పెడతావు రా నువ్వు. అరే కావాలంటే 90 గుద్ది చూడు, చలి నీ దగ్గర కూడా రాదు. పెద్దోళ్ళు అంటారు కదా చలికి సంకలు కూడా లేవే అని. ఒక్కసారి 90 గుద్ది చూడు, సంకల్ మింకలు అన్ని లేతాయి. మాజాలు దిగి గాని గిడేం చెప్తున్నావు అడ్డ పట్టుకొని? ఇంకా రమేష్ గారు గడ్డి కట్టలు వేసుకపోదాని రమ్మన్నారా? పొలం ఈయనే అన్నాడు, ఇంకా అత్తలేడు రాడు. ఓరు వారి రమేష్ గారి పొలం ఇక్కడ ఎందుకారా? కాలువ దగ్గర ఉంటుంది అటువో. నీ అక్క ఏం తెలియదు, నువ్వు కిరాయి ఎట్లా కొడతానవరా? ఆటోతో కొడుతున్నా. అవురా నువ్వు ఆటో కొనుక్కోదానికి నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? బ్యాంకులో దొంగతనం చేసి పట్టుకొచ్చి ఆటో కొన్నారా? అరే మంచిగా బతుకుతుంది నీ కన్ను రోయారా? ఓరు వారి నీ ఆ ఉద్దేశంతో అనలేదురా. ఎవరు బతుకు నువ్వేమనగా నాకేందిరా? ఇగో రమేష్ గారి పొలం ఇక్కడ కాలువ దగ్గర అటువో. ఏం తెలియదు అటు కిరాయిలు కొడతాడు. అరే నాకేం తెలియదా కిరాయిలు కొడుతున్నా కానీ నువ్వైతే బండికి ఆన్ చేసి కిక్ కొట్టరా ఫస్ట్. మొన్న మంటకాడ ఎత్తులో మంటగా అయినా కానీ ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెట్టిరాట. గడ్డి అన్న కట్టెలన్నా పొరకనన్నా ఏదన్నా ఒకటి తీసుకొస్తేనే మంటగా ఇస్తా అన్నారు.
ఎన్న రానోని పొలం కాడికి వచ్చిన గడ్డి కోసం ఇది తీసుకపోయి ఇక మంట కాగాలి ఇక. అరే ఈ రమేష్ గారు పోరా కర్రా. రమేష్ పొలమా? ఏ రమేష్ రా? ఊళ్ళే 10 మంది రమేష్లు ఉన్నారు. గదేరా నన్ను కిరాయి రమ్మన్నాడు, గడ్డి కట్టలేమన్నాడు గా రమేష్ గారా. నిన్ని గడ్డి కట్టలకు ఏ రమేష్ రమ్మన్నాడు నాకేం తెలుసురా? ఎవడు ఉండరా అని ఇంటి పేరు నాకు గుర్తుకత్తలేదు. పొద్దున నాకు ఫోన్ చేసి కిరాయి రమ్మన్నాడు చూసినావా, గా రమేష్ గారా. నీ అవ్వ నీకెవడు ఫోన్ చేసిండో నాకేం తెలుసురా? ఏం తెలియదు ఊళ్ళు ఎందుకుంటున్నావురా, ఇంకా రమేష్ గారు తెలియదారా నీకు? ఓ రవిలేగా నువ్వు అవలేగానువా లేదంటే అవలేగా నీ ఎత్తానవా? నువ్వు గీడికొచ్చి రమేష్ ఎక్కడ అంటావు. ఊళ్ళో ఎంతమంది రమేష్ ఉన్నారా? 10 మంది రమేష్లు ఉన్నారు. ఏ రమేషో ఇంటి పేరుతో చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అవులేగా ఇవాళ పోయినసారి వార్డు మెంబర్కి పోటీ చేసి ఆని ఇంట్లో ఆనికే వాళ్ళు చూసినావా, ఓడిపోయాడు గా రమేష్ గారా. ఓహోగా ఆడ నెంబర్ రమేష్ గాడా? ఎవరు ఆడ నెంబర్ అని గట్ల అంటున్నావేంద్రా? మరి లేకపోతే ఏంద్రా, వాడు వాడ నెంబర్గా నిల్చుంటే ఆ ఇంట్లో వాడికే వాళ్ళే, అందుకే ఆడ నెంబర్ అంట అన్న. నువ్వు ఆడ నెంబర్ అనుకో మొగ నెంబర్ అనుకో నాకు అవసరం లేదు, కానీ ఆయన పొలం ఎక్కడ ఉందిరా, ఆయన గడ్డి కట్టలు వేసుకపోవాలి. ఓహో ఆయనకి కిరాయి పోతానవా? లేదురా భీమెండి పోతున్నా. అరే ఓదికి కిరాయి పోతున్నా అని చెప్పనే పడితే మళ్ళీ కిరాయి పోతున్నావా అని కరోనా కొద్ది ఎందుకు అడుగుతున్నావురా? ఏ గంటగానికి రాకురా అని పొలం ఏడుందో నాకు తెలియదు. ఎంతో తెలిసినట్టు బాగా వంగి దిగారా. అరే ఊళ్ళో 10 మంది రాజేసి ఉన్నారు, ఆరింటి పేరు చెప్పు ఇంటి పేరు చెప్పు అని బాగా వంగి దిగారా. చెప్పిన తర్వాత తెలియదు అంటావా? ఏం తెలుసా పెద్దలు జుట్టు తెలుసా నీకు? నీ నల్ల మగం నాకు చెప్పు. చూసినావా అబ్బా, సింతాలక కొమ్మలు అంటివి అవి ఏ పట్టే మంచిగా మండుతాండి. అవే పాట అబ్బా, గింత మండుతానే అయ్యే పోవట్టే. నేను తెచ్చిన కట్టెలు చూడు, ఆడుకు దొడ్డు కట్టెలు ఉన్నాయి, అవి అయితే మొత్తం వస్తా చూడు. ఏ ఇవాళ ఒక్కరోజు ఎట్లనో కాగబ్బా, రేపు మా ఇల్లు ఆశాలో కూడా విక్కత్తా. నీ అవ్వ రాత్రి పెడితే మళ్ళా తెల్లారేదాకా మండుతుంది. సరే గాని మన ఇద్దరమేనా, ఇంకెవరైనా వస్తారా? నా వంతుకు పొరకలు తెచ్చినా, నీ వంతుకు నువ్వు కట్టెలు తెచ్చినావు. మళ్ళీ ఎవరైనా నచ్చి ఆగుతా అంటే గిట్ట వాళ్ళ వంతుకు ఏమన్నా తెమ్మందాం, తేకపోతే మంటకాడికి అచ్చుడే బంధు, అట్లా వాడు అటే దొబ్బుడు అంతే. ఆఖరికి నా మొగడు వచ్చినా మంచిదే, ఎవ్వరు వచ్చినా మంచిదే, ఏమన్నా వట్టుకత్తనే కాయపిచ్చుడు మంట, లేకపోతే వీకుండానుడే గంతే. మనం అన్ని తిట్లు పడ్డందుకైనా వాళ్ళ మీద తీరవాలి ఇలా కోపం అంతా. ఏందిరా అచ్చినా అనుకుంటా ఉప్పుకుంటా అన్నావు, అప్పుడే చెప్పినావు గారా మంటకాడికి అత్తే మీ ఇంట్లోకెళ్ళి ఏదైనా ఒకటి పట్టుకొని రమ్మని. ఉట్టిగానే వచ్చినావు, చెల్లి నడు పట్టుకొని రాపో. ఇగో ఉత్తా నేను ఒప్పుకుండా రాలే, పట్టుకొచ్చిన ఇగో చూడు. ఏంటిది పిల్లగా అది తువ్వాలనా? డైపర్ మా చెల్లెది డైపర్. ఓ పిల్లగా డైపర్ ఎందుకు పట్టుకొచ్చినావు? మీ అమ్మాయి ఉత్త తిడుతుంది, అది ఇంకా కొత్త డైపర్ ఉన్నట్టుంది. ఇది కొత్త డైపర్ కాదు, మా చెల్లి వరాక తిందా దొడ్డికేయింది, మా అమ్మ పెంట పొందల వారైతే తీసుకొచ్చిన. ఓ పిసోడా, మంటకేమైనా పట్టుకురామంటే గది పట్టుకొచ్చినవేందిరా? వేరే ఏమైనా పట్టుకురాపో, గా పచ్చి గిన్నె ఎత్త కాలుతుందారా, గబ్బు వాసన వస్తుంది. ఇది బాగేం తడవలే, కొంచెమే తడిసింది, ఏం కాదు మండుతుంది. ఓ పిల్లగా ఇవరికి అనలే ఇది ఏందంటున్నావు? అది మంటలెత్తే వాసనకు మంట కావమంట వాద్దా, అదేమద్దు ఇంకోటి పట్టుకురాపో, అట్లయితేనే మంట కావు. మరి ఇంకొక డైపర్ ఉంది, మరి దాంట్లో టాయిలెట్ పోసింది, బాగా పచ్చిగా ఉంది, మరి మండుతుందా? ఎవ్వ పూరనుకున్న వారైతే ఈ డైపర్ కాక వేరే ఏమైనా లేవారా? పచ్చి కాకుండా వేరే ఏమైనా పట్టుకొని రాపో. మీకు మండేటి కావాలిగా, గంతేగా నేను పోయి తీసుకొస్తా, మరి ఉండుర్రి. మేమేటి పోతాను రా, మేము ఈయనే ఉంటాం పో. నువ్వు రాంగా గడ్డేదే కట్టలేదే, ఆఖరి కత్త మీ తాత గోసేదే, మనకు మండుతాయి పో. సరే ఏదో ఒకటి పట్టుకొస్తా, ఈయనే ఉండరే. అవబ్బా ఇంకా పొరకంత వెనక దాచి పెట్టుకుంటున్నావు, రేపు రాంగి ఈ వాటికత్తవా ఏంది? అది అంత ఇట అంత పోగొత్తాంది. ఏ గిది రేపు పట్టుకొస్తానబ్బా, మనకి ఈ ఆడికే చాలది. మరి అంత పొరంతా నా దిక్కేత్తాంది, పొగరాంది కూర్చున్నావు మంచిగా.
కాగి ఏపడు కాగుతావు కాగు ఇవాళ మొత్తం ఒకటేసారి ఇస్తాను. నువ్వే మంట ఎత్తలేదంటావు మళ్ళా ఒకటేసారి ఎత్తే బాగా మంట అంటుందంటే ఎట్లా ముఖాలంతా కాగు. అన్నాయి. అబ్బా మంట నాకు కావాల్సింది మంచి చలి వచ్చి ఉండే జరుగు జరుగు ఏంద్రా ఏం పట్టుకొని రాకుండా వచ్చి మంట కాడ కూర్చొని కాగుతాను చల్ నడు. ఏందక్క గట్ల దొబ్బిర్రు? అరే ఈ మంట కాడకి అత్త ఒక కొత్త రూల్ పెట్టినాను రా. ఎవ్వడన్న రాని ఈమె మొగడే రాని నా అయ్యనే రాని వచ్చేటప్పుడు ఏదైనా ఒకటి పట్టుకొని వచ్చి ఈ మంట లేచి మంట కాగాలి. నువ్వేం పట్టుకొని వచ్చినావు రా? వచ్చామా కూర్చొని కాగుతాను చల్ నడు. ఏదైనా ఒకటి పట్టుకొని వచ్చి లేచి మంట కాగు. మీరు కొత్త రూల్ పెట్టిండని నాకు ప్రజలు కూడా చెప్పిండు, అందుకే మీకోసం ఇది పట్టుకొచ్చిన. అబ్బా టిఫిన్ తెచ్చినట్టుండే అవి పక్క పూరిలై ఉంటాయి. కాగనిద్దాం కాగనిద్దాం. సరే సరే. అరే అవి పూరీలే రారా అలా పప్పు తెచ్చినావు మరి? ఈ పూరీలు కాదు. అయ్యో కాదా మరేంటి బోండాలా? ఓ పిసపిల్ల బోండాలైతే గుండ్రగుంటాయా? అది పొడుగున్నది దోశలు గిట్ట కావచ్చు. అడుగు అడుగు మరి అడుగు. అరే దోశలారా చెక్కిన తెచ్చిన వారా మరండ్లకు? ఈ దోశ కాదు, బోండాలు కాదు, మీరు మంటగా అయితే ఏదో ఒకటి తెమ్మన్నారుగా, అందుకే ఇది తెచ్చిన. ఓర్పిసోడా గా ఉత్త పేపర్లు ఎందుకు తెచ్చినావురా? అవి మంటలు ఎత్తే ఒక 10 సెకండ్లు కూడా ఉండదు, కారు పీక్తుంది. వేరేదేదన్నా రేపు. ఇది ఉత్త పేపర్ కాదు, ఇగో చూడు. టట్టడా గీ చెప్పేందుకు పట్టుకొచ్చినావురా? ఓ పిసోడా అది ఆడోళ్ళ చెప్ప మొగోళ్ళ చెప్ప? ఓ పిల్ల అది ఆడోళ్ళ చెప్పే. చెప్పు మీద పువ్వు ఉంది చూడు. అరే మీ అమ్మ చెప్పు పట్టుకొచ్చినావు ఏంద్రా? మీ అమ్మ ఇంకో చెప్పు లేదని ఇదే చెప్పు అందుకొని ఈ పంట సాప ఎత్తది. మా అమ్మకున్నది ఒకటే చెప్పు, ఆ ఒక్క చెప్పుతోనే ఇటే పట్టుకొచ్చిన. ఇంకో చెప్పు పట్టుకొని నన్ను ఎట్లా కొడుతుంది? అరే ఒక్క చెప్పేసుకోడేంద్రా? ఓ పిల్ల వాళ్ళ అమ్మకు ఒక్క కాలు ఉండవచ్చు, అందుకే ఒక్క చెప్పేసుకుంటున్నట్టుంది. ఏ మా అమ్మకి 2 కాళ్ళు ఉన్నాయి. మరి 2 కాళ్ళుంటే ఒక్క చెప్పు ఉండుడేందిరా? ఒక చెప్పు కుక్కెత్తుగా పోయింది, ఇంకో చెప్పు సంధిలో వారైతే ఆ సంధిలో ఏం చేస్తుంది అని మంటగా అవుతుంది పట్టుకొచ్చిన. ఓ సిని నీ చెప్పు కథ గింతుందారా? నీ చెప్పు కగ్గియాలుగా. అందుకే అగ్గి తలగాలనే పట్టుకొచ్చిన. పట్టురి కావదాం. అరే ఈ మంటలు చెప్పేస్తారా ఎవరన్నా? వేరేదేపో. ఓ అక్క, నీకు దీని గురించి ఏం తెలుసు? ఇంకా కట్టాలన్నా కొంచెం మంట ఆరిపోతాయి, కానీ ఇది ప్లాస్టిక్ది, ఎక్కువసేపు మండుతుంది. అవునవును అది చెప్పేది నిజమేనే. ప్లాస్టిక్ ఎక్కువసేపు పడుతుంది. ఎనుకునే కూడా అయ్యేది ఇటు. అగో శివ్వి ఈ చీపిరి పట్టుకొని గిట వచ్చినవేంది? మీ అమ్మకి టూర్ కోత ఆకలి కూడా సిటే వచ్చినవేంది? షీ కాదు, మంట కాటప్పుడు ఏదో ఒకటి పట్టుకురా అని చెప్పినాడుగా మీరు, గంటగా షీపిరి పట్టుకొచ్చిన. ఏంది చీపిరి పట్టుకొచ్చినవా? నీ అక్క మీరేడ మోపైనరా మాకు. ఒకడేమో చెప్పు పట్టుకొస్తాడు, ఒకడేమో చీపిరి పట్టుకొస్తాడు. ఎట్లయితే మీకు దాదాపు అయిపోయి కొత్త షీపిరి. అబ్బా కొత్త చీపిరట్రా. మంచిగా ఆయనేమో మంట కానిద్దాం, ఈ చీపిరట్ పెట్టువందాం. సరొక్క రోజు ఉడుచుకుందాం, మంచిగా ఒడ్డెక్కుతుంది. సరే అబ్బా మనకు కూడా మంచి చీపిరి కొనుడు తప్పుతుంది. ఇగో శివి నువ్వు మంటగా ఉత్తానే ఆ చీపిరి మాకి గిటు పెడతాం. సరే కూర్చొని మంట కాగు. ఏంద్రా మళ్ళీ అట్టిగా ఉప్పుకుంటా వచ్చినావు? అట్టిగా ఊపుకుండా రాలే తెచ్చిన. ఇగో తట్టడే. మళ్ళేంటిది పిల్లగా? మళ్ళేమో పట్టుకొచ్చినావు? డ్రాయర్, నా డ్రాయర్ పొడి పొడిగా ఉంది, మండుతుంది. ఏం చేసుడబ్బా, తడి పట్టుకరాకంటే పొడిదానికి డ్రాయర్ పట్టుకొచ్చే. బాగబ్బా. అరే మళ్ళీ నువ్వు వేసుకునే డ్రాయర్ ఎందుకు పట్టుకొచ్చినవురా? మీ అమ్మ ఇట చూసిందనుకో నిన్నేమో గాని ఫస్ట్ మమ్మల్నే తిడుతుంది. ఇది వేసుకునే డ్రాయర్ కాదు, నేను వేసుకోగా పొక్కలు పడ్డ డ్రాయర్, పొక్కలు పడ్డ డ్రాయర్. అరే గా బట్టలు అవన్నీ మంటలు వేయర్రా. గా కట్టెలో లేకపోతే గడ్డో ఏమైనా పట్టుకరాపోరా? ఏమైనా గా డ్రాయర్లు పట్టుకొస్తానవేంద్రా నువ్వు? ఈ డ్రైవర్ వద్దా అంటారు, డ్రైవర్ వద్దా అంటారు. మరి సపరేట్గా మా ఇంటి దడిపోడుకలు పట్టుకురమ్మంటారా? పట్టుకరా పోరా, ఏవైతే మంట కావదాం. సరే నేను పట్టుకొని వస్తా, అచ్చరా కింద ఉండరే. సరే పోరా.
అబ్బా ఇక నేను కాగిన కాడికి చాలు నేను పోతానా. పోరా పో, నీ చెప్పు అప్పుడే కాదు పీకింది పో. చెప్పులకు మాత్రం న్యాయం చేసినావు పో పిల్లగా. ఎవడంట గడ్డి ఎత్తుకొచ్చింది. ఇగో గడ్డి ఎత్తుకొచ్చిన ఎంత అవసరం కాకుర్రిగా. అబ్బా సుమన్గా అప్ప నుంచి ఎటు పోయినావురా? ఒకడేమో డ్రాయర్ పట్టుకొస్తాడు, ఒకడేమో డైపర్ పట్టుకొస్తాడు, ఒకడేమో చెప్పు పట్టుకొస్తాడు, ఒకడేమో షిబిరి పట్టుకొస్తాడు. అసలైన వ్యక్తి నువ్వురా, గింత గడ్డి పట్టుకొచ్చినావు. అట్లుంటది మరి, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా కాకురి. చెప్పడం గడ్డే గడ్డే. సరే కానీ రేపు పొద్దుగాల మీరు మాతో వాకింగ్ రావాలి. ఏంది వాకింగ్ కా? ఎన్నిటికి పోతారు? 4-4:30 మధ్యలో పోతాను. మీకు భయం ఎందుకు, మేము ఉన్నాం కదా. ఏంది 4-4:30క? ఇంకా పొద్దుగా లెవెల్ ఎత్తాడు, 7:00కైతే వస్తాం. గంట పొద్దుగా 9కి రాండి, మా అన్న కూడా అనుకోండి మీరు. అబ్బా నువ్వు చెప్పింది కరెక్టే బాబాయ్. అప్పుడైతే సర్ది పట్టుకొని రమ్మంటావా? ఆడ కూర్చొని తినచ్చు. ఇగో సపరేటా చెద్దరున్నా సాపు కూడా తెచ్చుకొని అటే వండుకున్నారు. పోరగులకున్న వారెత్తే ఏమో 4కి రమ్మంటే 7 కాడ 9 కాడ భలే ఉన్నారు పోరి మీరు. అరే మా ఇష్టం రా, మేము వస్తాం రాము. ఏమో బెదిరిస్తున్నావేంద్రా? నేను అన్నాడు కాదు, వెంకటగాడు అన్నాడు. నా పిల్ల కూడా సోపా తీసుకొని వస్తా అన్నాడు. ఆయనకు మానం లేదు, ఆయన గట్నే అంటాడు. నేను రానే రాను, మీరు వీకుండ్రి. ఇక మీరు రాకపోతే మేమేడ పోతాం, మేము కూడా పోము. ఈ ఒక్కనాడు పోయినాం సాల్తీ. ఇక నాకు తెలిసేరా మీరు 2 రొద్దులు పోయి మలుసుకొని వండే రకాలని. పాయే పోదాం. పోయి మలుసుకొని వండుడే. అరే గడ్డ అయిపోయింది కారా, మనం కూడా పోదాం పాయ్య. రేపు వాకింగ్ మరి. వాకింగ్ ఎక్కడిది, వాళ్ళు అట్టలేదు. మనం కూడా బోర్డు బాగుంది, మలుచుకొని వండిపోయా. సరే వచ్చేస్తున్నాను, గడ్డ పొరగా వచ్చేస్తున్నాను. అక్క ఇల్లందరూ ఇప్పటికిప్పుడే మాయమేరు. ఇల్లాన్ని మండకుండా వేసిరు. ఓ రావులేగా నువ్వు అవలేవానివా? ఓ రావులేగా నువ్వు అవలేగానివా, లేకపోతే నవ్వులేగా నీ ఎత్తానవా? ఏమో రమేష్ అంటా అన్నావు. ఊళ్ళు ఎంతమంది రమేషులు ఉన్నారా? 10 మంది రమేషులు ఉన్నారు. గీడికొచ్చి రమేష్ ఆ రమేష్ ఈ రమేష్ అంటా అన్నావు. రమేష్ కంటే ఇంటి పేరు ఉంటుంది, అర్థమైందా? యాక్షన్. ఏంద్రా ఏంద్రా ఆడరమ్మ రమేష్ గారికి అట్లా అంటున్నావు ఏంద్రా? నీ పెద్దల చుట్టూ ఏమొస్తుంది. యాక్షన్. ఏంద్రా అట్లా అంటున్నావు? యాక్షన్. షాక్తోనే యాక్షన్. అరే ఇవరాగా తెలిసినట్టు అడిది కదా, ఊళ్ళో 10 మంది రమేష్ ఉన్నారు. ఆడేవాడు ఈడేవాడు అడిది కదా. ఆయన